రైతు మిత్రులందరికీ నమస్కారం. నేను మీ రైతు బిడ్డ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ అగ్రికల్చర్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిస్కషన్ చేస్తున్న టాపిక్ వచ్చేసి ప్రస్తుత వానాకాలం ఖరీఫ్ సీజన్లో సాగు చేసినటువంటి దొడ్డు వరి రకాల గురించి అయితే మనం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కువ శాతం రైతు మిత్రులు అయితే ఈ వానాకాలం వచ్చిందంటే దాదాపుగా ఏంటంటే గాలి వానాలకు అలాగే ప్రకృతి వైపరీత్యాలకు పడిపోకుండా ఉండేటువంటి వరి రకాలను అయితే సాగు చేద్దామని అయితే అనుకుంటారనమాట. మనం ఈ వీడియోలో అయితే అలాంటి వరి రకాల గురించి అయితే మనం అయితే తెలుసుకోబోతున్నాం. ఎవరైనా మొదటిసారి చూస్తున్నా లేదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ని అయితే కామెంట్ చేయండి. అలాగే ప్రస్తుత వానాకాలంలో మీరు ఎలాంటి వరి రకాలను సాగు చేస్తారో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే దాదాపుగా ఏ రైతు మిత్రుడు ఈ వానాకాలంలో సాగు చేద్దాం అనుకున్నా కానీ మొదటి ఆలోచన వచ్చేసి ఇప్పుడైతే వర్షాకాలం వచ్చింది, మనం ఏ వరి రకాలను సాగు చేసినా కానీ కింద పడిపోయే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మనం అయితే అలాంటి వరి రకాలను సాగు చేయొద్దు. మనం అయితే ఈ గాలి వానలకు పడిపోకుండా ఉండేటటువంటి వరి రకాలను సాగు చేద్దామని ఖచ్చితంగా ఒక ఆలోచన అయితే మనకైతే రావడం జరుగుతుందన్నమాట. ప్రతి రైతన్న చేయవలసిన ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ వర్షాకాలంలో ఖచ్చితంగా మీరు సరైన యాజమాన్యాన్ని చేయండి. ఎందుకంటే అసలే మనకైతే వచ్చేది వానాకాలం కావున ఖచ్చితంగా మనం సరైన యాజమాన్యం చేసినట్లయితే మంచి యాజమాన్యం ద్వారా మనం నత్రజని ఎరువులను మనం ఖచ్చితంగా సిఫారసు మేరకే మాత్రమే వాడుకోవాలి. ఎందుకంటే అతిగా పెరిగి గాలివానాలకైతే కింద పడిపోయే ప్రమాదం అయితే ఉంటుందన్నమాట. మొదటి విత్తన రకం వచ్చేసి JGL 24423. ఈ విత్తన రకం వచ్చేసి దాదాపుగానైతే గాలివానాలకైతే పడిపోదు. అంటే వేరే రకాలతో పోల్చుకుంటే మాత్రం ఖచ్చితంగా కింద పడిపోయే ప్రమాదం అయితే తక్కువగా ఉంటుందన్నమాట. కాకపోతే ఏంటంటే మనం సిఫారసు మేరకు మాత్రమే నత్రజని ఎరువులను అయితే ఉపయోగించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. మనం దీని యొక్క లక్షణాలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే పంటకాలం అయితే 120 నుండి 125 రోజులు ఉంటుంది. విత్తన మోతాదు వచ్చేసి ఒక ఎకరాకు 25 కేజీల నుండి 30 కేజీలు. మన అవసరం మేరకు అయితే 20 కేజీలైనా 25 కేజీలైనా సరిపోతుంది. కాకపోతే ఏంటంటే మన అవసరం మేరకు ఇంకొక 5 కేజీలు కూడా పెంచుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. మనం ఈ రకంలో మనం పిలకలు కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా 30 పిలకలు అయితే రావడం జరుగుతుంది. అలాగే దిగుబడి కూడా చూసుకున్నట్లయితే 28 క్వింటాలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మంచి యాజమాన్యం చేసినట్లయితే 30 క్వింటాలు కూడా రావడానికి అయితే అవకాశం ఉంటుంది అన్నమాట. ముఖ్యంగా తట్టుకునేటువంటి తెగులు చూసుకున్నట్లయితే మొగి పురుగు, అగ్గి తెగులు, ఆకెండు తెగులు, అలాగే పొట్టకొల్లు, పాము పొడ తెగులు, అలాగే ఇతర రకాల అన్ని రకాల వరిలో వచ్చేటువంటి తెగులను అయితే కొద్దిగా తట్టుకోవడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అంటే ఈ రకంలో గింజ కూడా దొడ్డుగా ఉంటుంది. వెయిట్ కూడా మనకు IKP సెంటర్లో వెయిట్ కూడా ఎక్కువ రావడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. రెండో విత్తన రకం వచ్చేసి KNM 118. ఈ విత్తన రకం దాదాపు మనకైతే మంచి దిగుబడినిచ్చే విత్తన రకం అని చెప్పవచ్చు అనమాట. ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం రైతులు సాగు చేసినటువంటి విత్తన రకం వచ్చేసి KNM 118 అనమాట. గింజ అయితే వేపల్ని పోలి ఉంటుంది. మనకు మంచి వెయిట్ అయితే వస్తుంది అనమాట. IKP సెంటర్లో నెంబర్ 1గా మనకి A గ్రేడ్ కింద పోవడానికి అయితే అవకాశం ఉంటుంది. దీని యొక్క పంటకాలం చూసుకున్నట్లయితే 120 రోజులు ఉంటుంది. మనకు ఒక ఎకరాకు విత్తన మోతాదు వచ్చేసి 30 కేజీల వరకు కూడా పోసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. పిలకలు కూడా మనకు 35 పిలకల పైన రావడానికి అవకాశం ఉంటుంది. 25 రోజుల నారు నాటినట్లయితే మనకైతే ఇంకా మంచి దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే తట్టుకునేటువంటి తెగులు చూసుకున్నట్లయితే మొగి పురుగు, అగ్గి తెగులు, అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ పొట్టకొల్లు, ఈ కొన్ని ఇతరత్ర తెగులు అనేది కొద్దిమేర తట్టుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. మూడో విత్తన రకం వచ్చేసి WGL 915. విత్తన మోతాదు అయితే మనం అయితే ఒక ఎకరాకి అయితే 20 కేజీల నుండి మనం 30 కేజీల వరకు కూడా పోసుకోవడానికి అవకాశం ఉంటుంది. పంటకాలం వచ్చేసి 130 నుండి 130 రోజులు అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఈ విత్తన రకంలో ఏంటంటే కంకి అయితే పొడుగుగా ఉంటుంది. మనకు మంచి గింజ వెయిట్ ఎక్కువగా వస్తుంది. ఒక కంకిలో మనకైతే దాదాపుగా 450 గింజల వరకు అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. మనకు అంటే మంచి విత్తన రకం ఏంటంటే మనకు ఈ విత్తన రకం అని చెప్పవచ్చు. నెక్స్ట్ ఇంకా ఏంటంటే మనం దీంట్లో తట్టుకున్న తెగులు చూసుకున్నట్లయితే మొగి పురుగు, అగ్గి తెగులు, అలాగే ఆకు చుట్టు పురుగు, నెక్స్ట్ వచ్చేసి పాము పొడ తెగులు, ఈ పొట్టకుళ్ళు, ఇతరత్ర కొన్ని తెగులను అయితే తట్టుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది కొద్దిమేర. ముఖ్యంగా ఏంటంటే మనం అయితే మంచి యాజమాన్యం చేసినట్లయితే మనకు ఇంకా మంచి దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసిందంటే మనం 25 రోజుల నారును మాత్రమే నాటినట్లయితే మనకి ఇంకా మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఈ విత్తన రకం కూడా నీటి ఎదురుని అయితే తట్టుకుంటుంది అనమాట. అంటే మనకు దాదాపు ఏంటంటే ప్రస్తుతం వర్షాకాలం కాబట్టి
కాబట్టి మనకు ఏదైనా నీటి తడులో లేట్ అయినా కానీ కొద్దిగా నీరు తక్కువ ఉన్న ప్రాంతంలో సాగు చేయడానికి ఈ వరి రకాలను సాగు చేస్తుంది. ఏదైనా తక్కువ ఉంటే మాత్రం తట్టుకోవడానికి నీటి ఎదురుని అయితే తట్టుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. దిగుబడి చూసుకున్నట్లయితే దాదాపుగా 50 బస్తాల వరకు అయితే దిగుబడి అయితే వస్తుంది ఖచ్చితంగా. మనం ముఖ్యంగా ఏంటంటే కొన్ని మంచి యాజమాన్యం పాటించినట్లయితే మంచి దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. 4వ విత్తన రకం వచ్చేసి IR64. ఈ విత్తన రకం కూడా మనకైతే ప్రకృతి వైపరీత్యాలకు అలాగే మనకు అనగా గాలివానాలకైతే పడిపోకుండా ఉండడానికైతే అవకాశం ఉంటుంది అనమాట. పంటకాలం వచ్చేసి 120 రోజులు ఉంటుంది. మనకు దిగుబడి అయితే దాదాపుగా 30 క్వింటాల పైన రావడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. విత్తనం మోతాదు వచ్చేసి 1 ఎకరాకి అయితే 25 కేజీల నుండి 30 కేజీలు అయితే పోసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. ఈ విత్తన రకం వచ్చేసి మనకైతే దాదాపుగానైతే కొంతమేర అయితే తెగులను తట్టుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అగ్గి తెగులు, మొగి పురుగు, ఆకు చుట్టు పురుగు, నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా పాము పొర తెగులు, పట్టకులు ఇలాంటివి అయితే తట్టుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఈ విత్తన రకంలోనైతే పిలకలు అయితే 30 పిలకలు అయితే రావడానికి అవకాశం ఉంటుంది. దిగుబడి చూసుకున్నట్లయితే 28 క్వింటాల నుంచి 30 క్వింటాలు అయితే రావడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసిందంటే మనం ఈ విత్తన రకాన్ని అయితే లేత నారని అయితే నాటుకున్నట్లయితే మనకైతే మంచి పిలకలు అయితే రావడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి గింజ వేపదునైతే పోలి ఉంటుంది. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో తెలుసుకున్నటువంటి 4 విత్తన రకాలు ఏవైతే ఉన్నాయో JGL 24423, అలాగే KNM 118, నెక్స్ట్ వచ్చేసి WGL 915, నెక్స్ట్ వచ్చేసి IR64. ఈ 4 విత్తన రకాలు అనేవి దాదాపుగా 100% ప్రకృతి వైపరీత్యాలకు ఇప్పుడు వచ్చేటువంటి గాలివానాలకైతే మనకైతే క్రింద పడిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే ముఖ్యమైన యాజమాన్యం ఏంటంటే మనం ఏదైతే ఉందో మనం యాజమాన్యం కరెక్ట్ సమయంలో నార్లు పోసుకొని మనం ఎందుకంటే వర్షాలు మనకు వస్తుంటాయి కాబట్టి ఈ వర్షాకాలంలో మనం నత్రజని ఎరువులను మాత్రం ఖచ్చితంగా ఒకసారి మాత్రం వేసుకోండి. ఆ వేసేటువంటి నత్రజని ఎరువులు కూడా మనకు దాదాపుగా శివరాశి మేరకు మాత్రమే ఎంత మోతాదులో వాడాలనో అంతే వాడుకోండి. దాదాపుగా ఏంటంటే ఈ వానాకాలంలో వరి పైరు అనేది దాదాపుగా మనకు 100 సెంటీమీటర్ల కంటే ఎక్కువ పెరిగితే మాత్రం పడిపోయేటువంటి ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 100 సెంటీమీటర్ల కంటే ఎత్తు పెరిగితే మాత్రం అంటే కొన్ని రకాలు ఇప్పుడు మనం వీడియోలు చెప్పుకున్న వరి రకాలు అయితే దాదాపు 100 సెంటీమీటర్ల వరకు మాత్రం పెరుగుతాయి. ఎందుకంటే కింద పడిపోకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే వేరే రకాలు మాత్రం సాగు చేసి మాత్రం ఇతర రకాలు సాగు చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరైతే ఏ వరి రకాలను సాగు చేసినా కానీ దాదాపుగా మీరైతే నత్రజని ఎరువులను అయితే పూర్తిగా తగ్గించుకోవాలి. ముఖ్యంగా ప్రతి రైతు మిత్రుడు ఇప్పుడు వచ్చేటువంటి ఈ వర్షాకాలంలో మీరు ఏ వరి రకాలను సాగు చేస్తున్నా కానీ మీ ప్రాంతాలకు అనుగుణంగా ఉన్నటువంటి వరి రకాలు మాత్రమే సాగు చేయండి. ఎందుకంటే మన ప్రాంతంలో డిమాండ్ ఉన్న వరి రకాలను సాగు చేసినట్లయితే అమ్ముకోవడానికి ఎటువంటి సమస్య అయితే ఉండదు అని చెప్పవచ్చు అనమాట. మీ ప్రాంతంలో ఎక్కువగా మిల్లులు ఉన్నాయనుకోండి, ఒకవేళ మనం సన్న రకాలను సాగు చేస్తే మాత్రం ఒకవేళ కొనుగోలు చేస్తే మాత్రం మంచి సన్న రకాలను ఎంచుకోండి. అలాగే దొడ్డు రకాలకు సంబంధించిన మిల్లులు ఉంటే మాత్రం మంచి దొడ్డు రకాలను ఎంచుకోండి. అంటే కొన్ని రకాలు ఏంటంటే మనం పచ్చి వడ్లోనే అమ్ముతే మాత్రం ఎక్కువ తూకం వస్తాయి. ఒకవేళ ఐక్యపీ సెంటర్ అలాంటివి అమ్ముకుంటే మాత్రం మనమైతే గింజ వేడి అయితే తక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు కనుక మిల్లులు ఉంటే మాత్రం పచ్చి వడ్లను అమ్ముకోవడానికి మాత్రం ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీరు మంచి బలమైన నేల ఉంటే ఇంకా మంచి దిగుబడి తీయడానికి అయితే అవకాశం ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు వీటితో పాటు కూడా వాతావరణం కూడా అనుకూలించాలన్నమాట. అప్పుడు కూడా మనకైతే మంచి దిగుబడి రావడానికి అయితే అవకాశం. నెక్స్ట్ వచ్చేసిందంటే పకడ్బందీగా సరైన యాజమాన్యం. మనం ఎన్ని ఉన్నా కానీ మనం అయితే విత్తనం ఉన్నా అలాగే నేల మంచి నేల ఉన్నా కానీ వాతావరణం మంచి వాతావరణం ఉన్నా కానీ యాజమాన్యం సరిగ్గా లేకపోతే మాత్రం అది ఏ పంట సాగు చేసినా కానీ మనకైతే మంచి దిగుబడి అయితే రాకుండా ఉండడానికి అయితే అవకాశం ఉంది. కాబట్టి సరైన సమయంలో సరైన యాజమాన్యం చేసినట్లయితే మనకి అది ఇంకా మంచి దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఏంటంటే ప్రతి రైతు మిత్రుడైతే మీరు ఈ వీడియో చూస్తున్న ప్రతి రైతు మిత్రుడైతే ఈ ఖరీఫ్లో ఎలాంటి వరి రకాలను సాగు చేస్తారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. మనం ఇతర రైతు మిత్రులైతే తెలుసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది ఈ టాపిక్. మనమైతే మరొక టాపిక్ తోటి అయితే మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.